स्पीकर वगैरह लगा के फाइनल पैकिंग जैसे अपना ग्लास बोतल में रहता है पूरा का पूरा पूरी जितने भी अपने ड्रॉप आते हैं 5 से 7 ड्रॉप आते हैं टोटल के टोटल यहाँ पे फिलिंग होता है पैकिंग होता है ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫిల్లింగ్ అండ్ దాంతోపాటు ప్యాకింగ్ అనేది అవడం జరుగుతుందంటండి. ఇది చూసారా మీరు డైజెస్టివ్ డ్రాప్స్ అనమాట. ఇది మొత్తం అంతా కూడా మనకి గ్లాస్ బాటిల్స్లో ఎక్ బార్ నికాలియే సార్. ఇదంతా కూడా మనకి ఏవైతే డైజెస్టివ్ డ్రాప్స్ కానీ ఫెనల్ డ్రాప్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా మనకి గ్లాస్ బాటిల్స్లో అనేది అవ్వడం జరుగుతుందంటండి. మీరు ఇక్కడ చూడొచ్చు గ్లాస్ బాటిల్స్. సో దట్ వీళ్ళు ప్యాకింగ్ విషయంలో అండ్ అదేవిధంగా ఏంటంటే కనుక ఫిల్లింగ్ విషయంలో అండ్ ఈ ప్రోడక్ట్ మనకి అందించే విషయంలో చాలా జాగ్రత్తలు అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. గ్లాస్ బాటిల్ అంటే ప్యూర్ సేఫ్ అనమాట మనకి. సో ఎటువంటి ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా గ్లాస్ బాటిల్స్లో ఈ విధంగా అంది ఫిల్లింగ్ అంది చేసి మనకి ఫైనల్ ప్రోడక్ట్ అంది ఈ విధంగా అంది రావడం జరుగుతుందండి. బర్దీజన సార్ ఈ విధంగా అంది మనకి టోటల్లీ మనకి ఫైనల్ ప్రోడక్ట్ అంది రావడం జరుగుతుంది అనమాట. అన్ని రకాల డ్రాప్స్ ఏదైతే నాజల్ డ్రాప్స్ ఉంటాయో ఏదైతే మనకి డైజెస్టివ్ డ్రాప్స్ ఉన్నాయో ఫెనల్ డ్రాప్స్ ఉన్నాయో గోమూత్రం ఉందో అవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ విధంగా అంది ఇక్కడ ప్యాకింగ్ చేసేసి ఇక్కడ మిషన్స్ త్రూ ఒకసారి వన్స్ బాటిల్స్లో అండి ప్యాకింగ్ అవుతుందండి. ఫిల్లింగ్ అవుతుంది. ఫిల్లింగ్ తర్వాత క్యాప్ అవుతుంది. క్యాప్స్ అనేవి ఫిల్అప్ చేసేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్లీ ఈ విధంగా అంది మనకు చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. యా आप सेफली ग्लास बॉटल यूज़ कर ले. मैंने मेंशन किया था एसेंशियल ऑयल का वर्ड यूज़ नहीं किया. मैं अभी बोलूँगी. సార్ ఇప్పుడు మనకి చెప్తున్నారండి ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్లాస్ బాటిల్స్లో వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ప్లాస్టిక్ బాటిల్స్లో కాదు అని దానికోసం నేను చెప్పాను. బట్ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి చెప్పేసి సార్ చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా గ్లాస్ బాటిల్స్లో ఇవ్వడం వల్ల మీకు ఆ పవర్ అనేది ఎటువంటి తగ్గడం అంటూ జరగదండి. ప్యూర్ సేఫ్లీ మీ వరకు అంది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు గ్లాస్ బాటిల్స్లో ప్యాక్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ और नेक्स्ट हाँ ये क्या है सर? प्रिंटिंग यूनिट है. यहाँ पे जैसे जो भी स्पीकर लेबल जो प्रिंट मशीन पे ऑटोमेटिक पे नहीं लगते वो यहाँ पे प्रिंट होते हैं. यहाँ पे एक एक स्पीकर मोनो प्रिंट किया जाता है. मोनो सारा सारा अपन बल्क में रखते हैं. जैसे ही कोई बैच बनता है बैच के अकॉर्डिंग यहाँ प्रिंट करते हैं. ఓకే సో ఈ విధంగా మనకి ఇక్కడ ప్రింటింగ్ అనేది అవుతుందంటండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ప్రింటింగ్ మిషన్ అనమాట. మనం అక్కడ లోపల చూసింది ఏంటంటే కనుక బాటిల్ పైన. సో ఇది ఏంటంటే కనుక అవుటర్ లేయర్ అండి. ఏదైతే మనకి ఇప్పుడు కార్డ్బోర్డ్ ఉంటుందో మహాకాషాయన్స్ది ఈ మహాకాషాయన్స్ది వచ్చేసి ఏంటంటే అవుటర్ లేయర్ అంది ఈ రోజు డిస్పాచ్కి పంపిస్తున్నారు అంటే కనుక ఆ రోజు డేట్స్ వేసేసి ప్రింటింగ్ అంది చేయడం జరుగుతుందండి. ఇక్కడ బయట అనేది ఆటోమేటిక్ అవ్వలేంది వీళ్ళు మాన్యువల్లో అంది ఇక్కడ పర్సన్ అండి ఉండి చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఇది మహాకాషాయంది. ప్రతి ఒక్కటి మన కంపెనీ త్రూయే వస్తుందండి. ఎటువంటి థర్డ్ పార్టీ వెండర్స్ కానీ థర్డ్ పార్టీస్ నుంచి కనుక ఏమీ లేదనమాట. మన కంపెనీ ఓన్ స్టాఫే అంది చేయడం జరుగుతుంది. These print are bulky or slow, but we print only for back side only. ఓకే వాళ్ళ దగ్గర బల్క్లీ ఇవన్నీ ఉంటాయంటండి. కానీ ఏ రోజైతే పంపిస్తారో అప్పుడే కనుక మనకు అన్ని ప్రింట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందంట. ఓకే ప్యాకింగ్ మెటీరియల్ ఏ క్యా है सर? ये पैकिंग मटेरियल एंड रॉ मटेरियल स्टोर रूम है. ఓకే एज ए स्टोर. ఓకే యాజ్ ఏ స్టోర్ అంట మనకి ఇక్కడ అనేది ప్యాకింగ్ మెటీరియల్ అండ్ అదేవిధంగా రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయంటండి. వీళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. తెచ్చుకున్న తర్వాత మెటీరియల్స్ అన్నీ కూడా రా మెటీరియల్స్ అనేది అదొకసారి ఏంటండి కనుక్కున్నాం. ये पूरा का पूरा पैकिंग मटेरियल है. बोलिए ना सर बोलिए. ये पूरा का पूरा पैकिंग मटेरियल है. जैसे हमारा आउटर बॉक्स हो गया, स्टिकर हो गई, उसके लेबल्स वगैरह हो गए, रोल वगैरह सभी की सभी देखेंगे आप लोग. ये बल्क क्वांटिटी में अपने पास रहते हैं. ओके हाँ जैसे ही कोई ऑर्डर आता है उसके अकॉर्डिंग अपन प्रिंट करते हैं और यूज़ करते हैं. ఓకే ఇది వచ్చేసి అండి మనకి ప్యాకింగ్ మెటీరియల్ అంట. ఏవైతే మనకు మహాకాషాయస్ కానీ ఏవైతే కింద మనకి ప్రిపేర్ అవుతున్నాయో అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఇక్కడ స్టోరేజ్ చేసి పెడతారంటండి. ఇప్పుడు ఇన్ కేస్ ఏదైనా బల్క్ ఆర్డర్స్లో దాంట్లో ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నట్టయితే కనుక ఇవన్నీ ఇక్కడ నుంచి వెంటనే తీసుకెళ్ళిపోతారు అనమాట. ఏ రోజుకి ఆ రోజు మనకి ప్యాకింగ్స్ అనేవి వెళ్ళిపోతూనే ఉంటాయి. బట్ ఈ రోజు జరిగినవి ఈ రోజు ప్యాకింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎమర్జెన్సీగా కావాలంటే వీళ్ళు 1-2 అంది స్టోరేజ్ చేసి పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. और నెక్స్ట్ क्या है सर? ఇది బల్లయ మహాకాషాయం అండి. మీరు చూసినట్టయితే ఇప్పుడు మనకు కొత్తగా లాంచ్ అయింది కదండి దిప్పన్య మహాకాషాయము బల్లయ అండ్ సంజీవని ఈ 3 మహాకాషాయస్ మనకి లాంచ్ అయినాయి కదండి. అవి అనమాట ఇక్కడ ఆల్రెడీ మనకి రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి స్టాక్ అంది అవైలబుల్ ఉంటుందో అప్పటి నుంచి మీరు హ్యాపీలీ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ మహాకాషాయస్ అయితే ఇంకా 300% ప్లస్ మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఇప్పటి వరకు ఉన్న మహాకాషాయస్ అంతా ఒక ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు అనమాట మనకి. దాని గురించి నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ये पैकिंग मटेरियल होगा. यहाँ हमारा रॉ मटेरियल का होगा जैसे हर्ब्स वगैरह साबुत हर्ब्स वगैरह जैसे इस प्रकार से अपने पास हर्ब्स आते हैं
उनको बैच के अकॉर्डिंग अपन मंगवाते हैं, उसके बाद में अपन प्रोसेस करते हैं, गोडाउन से आता है यहाँ पे बैच में जो प्रोसेसिंग प्लानिंग में जो रहता है वो यहाँ पे हम मंगवाते हैं, उसके बाद में प्रोसेस करते हैं। सर कहाँ से आता है सर रॉ मटेरियल? ये रॉ मटेरियल अलग अलग एरिया में अलग अलग वेंडर्स रहते हैं, जहाँ पे जो हर अच्छी क्वालिटी में मिलती है वहाँ से हम इसको परचेज करते हैं। ఓకే, ఇది అంతా కూడా అటు సైడ్ ప్యాకింగ్ అయిపోయింది కదండి, ఇటు సైడ్ అంతా మొత్తం ఏంటంటే రా మెటీరియల్స్ అంట అండి. సో రా మెటీరియల్స్ అంటే ఈ విధంగా అండి వాళ్ళు ఫార్మర్స్ దగ్గర నుంచి విలేజెస్ దగ్గర నుంచి తెచ్చుకోవడం జరుగుతుందండి. ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ అండి మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుందండి, చూడొచ్చు కదా మీరు ఇక్కడ. ఇది రా మెటీరియల్ అనమాట. మీరు చూసినట్టయితే ఏ క్యా హై సర్? इसमें है पंचतृणमूल के नाम से आता है, पंचतृणमूल आता है यूरिसेफ के लिए। ఓకే ఓకే, अलग अलग रहता है, ये देखो आप लोग। हाँ, ఇది వచ్చేసి పంచతన్య మూలికంట అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ప్యూర్ ఆయుర్వేదిక్ అండి పంచతన్య మూలికంట. ఇది మనకి యూరిసేఫ్ సిరప్ ఉంటుంది కదండి, 200 ml యూరిసేఫ్ సిరప్, దానిలో యూజ్ చేయడానికి ఈ మెటీరియల్ అంటండి. ఈ విధంగా రా మెటీరియల్స్ అనేది వీళ్ళు తెప్పించుకొని వీళ్ళు బ్యాచ్ వైజ్ ఫస్ట్ ఏది చేయాలనుకుంటే అది వీళ్ళు ఎదురుగా పెట్టుకొని వెళ్ళి చేయడం జరుగుతుందంటండి. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడే అవుతుందండి. 200 ml 100 ml 500 ml బాటిల్స్ కింద ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దాని తాలూకు రా మెటీరియల్స్ అనమాట. అక్కడ కూడా మీరు రా మెటీరియల్స్ అనేవి చూడొచ్చు. कुछ पाउडर फॉर्म में रहता है, जैसे गिलोय पाउडर वगैरह सब हर्ब रहता है। ఏ క్యా హై సర్? ये आंवला है, ड्राई आंवला। డ్రై ఆమ్లా. ఇది మీరు చూస్తానండి, ఇవన్నీ రా మెటీరియల్స్ కదా, డ్రై ఆమ్లా అండి. ఈ విధంగా డ్రై అయిపోయిన ఆమ్లా అనేది వీళ్ళు కిస్మే डालते हैं सर? ये आयुर्वेद बैच में मोस्टली में आयुर्वेद इसका आंवले को तो हर मोस्टली यूज बैच में यूज किया जाता है। ఇది డ్రై ఆమ్లా అంటండి, ఎండిపోయిన ఆమ్లా అనమాట, ఉసిరికాయ అన్నమాట. ఇది ఈ విధంగా ఎండబెట్టేసి దీన్ని మహాకషాయాస్లో కానీ ఆర్ఎల్స్ ఎందులో అయితే యూస్ఫుల్ అయితే ఎందులో మనకి యూజ్ చేయాలంటే అందులో వీళ్ళు యూజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి ఎందుకు నేను మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నానంటే కనుక ఈ విధంగా ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మాత్రమే వీళ్ళు వాడతారండి. అందుకే నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా తీసుకొని ఇది ఏంటండి, ఇది ఎందుకు యూజ్ చేస్తారండి అని అడుగుతున్నాను అనమాట. మీరు ఇప్పుడు మీ కళ్ళతోనే చూస్తున్నారు కదండి, రా మెటీరియల్ ఇది, రా ఆమ్లా. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక ఏదో సంథింగ్ హర్బ్ గురించి సార్ చెప్పారు, అది రా మెటీరియల్స్. అంటే వీళ్ళు క్లియర్లీ రా మెటీరియల్స్ అన్ని పెట్టుకొని అదే రా మెటీరియల్స్తో ఆయుర్వేదిక్ హర్బ్స్ త్రూ మాత్రమే ప్యూర్ న్యాచురల్ చేస్తున్నారు అనమాట. ఎటువంటి థర్డ్ పార్టీవి ఏవైతే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అవన్నీ మనకు ఆల్రెడీ ఆర్టిఫిషియల్వి దొరుకుతాయి కదండి, क्या बोलते हैं सर, क्रशर्स, आर्टिफिशियल वाला बाहर तो मिलता है ना सर, बाकी कंपनीज तो यूज करता है आर्टिफिशियल क्रशर्स. బయట కంపెనీస్ యూజ్ చేసినట్టు ఆర్టిఫిషియల్ క్రషర్స్ అయితే యూజ్ చేసి వీళ్ళు ప్రోడక్ట్ అనేది తయారు చేయట్లేదండి. ప్రాపర్ రా మెటీరియల్ త్రూ అనేది వీరు యూజ్ చేసి ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారనమాట. అందుకే నేను రా మెటీరియల్ ఏదైతే ప్యాకింగ్ ఉంటుందో దానికి తీసుకొచ్చి మీకు చూపించడం జరిగింది. ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు, అన్నీ మనకి రా మెటీరియల్స్ అనమాట. ఆ రా మెటీరియల్స్ అనేవి ఫార్మర్స్ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి వీళ్ళు తెచ్చుకొని వీళ్ళు అనేది ఈ విధంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటండి మనం ఒకసారి తెలుసుకుందాం. और ये क्या है सर? ये हमारा क्वालिटी कंट्रोल लैब है। यहाँ पे जो भी बैच हम बनाते हैं सबसे पहले हम उसको यहाँ पे टेस्टिंग करते हैं, इन हाउस टेस्टिंग रहती है हमारे यहाँ से। अप्रूवल के बाद ही कोई बैच हमारा फिलिंग पे जाएगा। जैसे आपने देखा नीचे डिटॉक्स का भी पैकिंग हो रखा है, कोफिन का हो रखा है, यूनिसेफ का हो रखा है, तो सब पहले सैम्पलिंग होगी। सैम्पलिंग के बाद यहाँ से रिपोर्ट आएगी, रिपोर्ट आने के बाद ही हम इन हाउस रिपोर्ट कंप्लीट होने के बाद ही उसको फिलिंग सेक्शन में लेकर यहाँ से अप्रूवल के बाद ही फिलिंग लाइन में रॉ मटेरियल पहले ऐसा टेस्ट होता है, फाइनल पैकिंग। हाँ, रॉ मटेरियल पहले टेस्ट होता है, फिर उसके बाद प्रिंटिंग पैकिंग. ఇది వచ్చేసి మనకి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అంటండి. ఈ కంట్రోల్ ల్యాబ్లో అనేది మనకి ఏంటంటే కనుక ఫస్ట్ ఏదైతే ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ అవుతుందో, మహాకషాయస్ కానీ యూరిసేఫ్ కానీ మీరు కింద చూసినట్టయితే డీటాక్స్ యూరిసేఫ్ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ మనకి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో అండి టెస్టింగ్ అవుతుందంటండి. ఇక్కడ ఆల్రెడీ ప్రాపర్ టీమ్ ఉన్నారు, ఆ సందీప్ సార్ టీమ్ అనమాట. సో ఆ టీం అంది వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఓకే ప్రాపర్ కాన్సన్ట్రేటివ్ ఉందా లేదా, అన్ని హర్బ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవని వాళ్ళు చెక్ చేసుకొని క్వాలిటీ కంట్రోల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కిందకి మనకి ఏదైతే ఉందో ప్యాకింగ్ అంది ఆ బ్యాచ్ మొత్తం వెళ్ళడం జరుగుతుందండి. స్టార్టింగ్ వాళ్ళు శాంపుల్ ఎప్పుడైతే టెస్ట్ చేస్తారో ఆ శాంపుల్ ఓకే అయిన తర్వాత ప్యాకింగ్కి ప్రింటింగ్కి వెళ్తుంది అనమాట, ప్రొడక్షన్కి. నెక్స్ట్ క్యా హై సార్? అండ్ ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ కంప్లీట్ అయిపోతుంది కదండి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి ఎన్ని ప్రాసెసింగ్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అనమాట, ఏ విధంగా ఏమేమి జరుగుతాయి. ట్యాబ్లెట్ ప్యాకింగ్స్ అండి, కిందనంతా లిక్విడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన వచ్చేసి ఏంటంటే కనుక ట్యాబ్లెట్స్ ప్యాకింగ్స్ ఏ విధంగా అవుతుంది, ట్యాబ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూద్దాం. नेक्स्ट क्या है? जैसे आपने नीचे देखा लिक्विड का पूरा का पूरा, यहाँ पे हमारा ड्राई का सेक्शन है, टैबलेट कैप्सूल पाउडर चूरन सब यहाँ पे रहता है इस सेक्शन में. पूरे इसी में ड्राई का रहता है, पूरा का पूरा ड्राई वर्किंग है. సార్ చెప్తున్నారండి కింద మన లిక్విడ్గా అయిపోయింది కదా సెక్షన్ అంది, పైన వచ్చేసి ఏంటంటే కనుక ట్యాబ్లెట్ క్యాప్సిల్స్ చూర్ణం ఏదైతే ఉంటుందో డ్రై సెక్షన్ అదంతా కూడా పైన అనేది అవడం జరుగుతుందండి. కింద ఫ్లోర్ అంతా కూడా వీళ్ళు మొత్తం అంతా లిక్విడ్ పెట్టుకున్నారు.
यहाँ पे हमारा टैबलेट भी बनता है, पूरा कैप्सूल बनता है। इसके साथ अभी एक ऑइंटमेंट की यूनिट भी हम शुरू करें, ऑइंटमेंट यूनिट। ఇప్పుడు సార్ వచ్చేసి ఏం చెప్తున్నారంటేనండి ఇక్కడ వరకు ఏంటంటే కనుక ట్యాబ్లెట్, క్యాప్సుల్, చూర్ణము అన్నీ ప్రిపేర్ అవుతున్నాయంటండి ఇక్కడ. అండ్ వీళ్ళు అదేవిధంగా ఆయింట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నారంటండి. ఆయింట్మెంట్ కబ్ आता है सर ऑइंटमेंट्स? ओके, इंस्टॉलेशन चल रही मशीन। ओके ओके. ऑइंटमेंट मतलब पेन केयर क्या बोलते हैं, ऑर्थो केयर का ऑइंटमेंट? जैसे टूथपेस्ट, शैम्पू, ఓకే 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 ఓకే. जेल, क्रीम। ఆల్రెడీ హెయిర్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఆయింట్మెంట్ అంటే ఏంటంటేనండి మనకి టూత్ పేస్ట్ కానీ ఆయిల్ टूथपेस्ट, शैम्पू, फेस वॉश, ఓకే जेल। ఓకే. టూత్ పేస్ట్, షాంపూ, ఫేస్ వాష్, జెల్ ఇలాంటి రిలేటెడ్ అన్నీ ఆయింట్మెంట్ బేస్డ్ ఆన్ రిలేటెడ్స్ ఏవైతే ఉంటాయో క్రీమ్ రిలేటెడ్, ఆ క్రీమ్ రిలేటెడ్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ అవ్వడం జరుగుతుందండి. ఇది ఆయింట్మెంట్ సెక్షన్ అంట. సార్ చెప్తుంది ఆల్రెడీ మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, టూత్ పేస్ట్ కానీ, ఆర్థోకేర్ జెల్ కానీ, షాంపూస్ కానీ అవన్నీ కూడా మనకి ఈ ప్యాకింగ్ కంట్రోల్లో ఉంది చేయడం జరుగుతుంది. These machines are under installation, अभी इंस्टॉलेशन चल रहा है इनका। ఓకే जैसे पार्टीशन वगैरह का अभी, जैसे आप लोग ये देख पाओगे, ये WHO GMP सर्टिफाइड है। ये जो इसमें पार्टीशन का जो हम यूज करते हैं, ये एंटी फंगल, एंटी बैक्टीरियल है, मतलब इसमें बैक्टीरिया वगैरह ग्रो नहीं कर सकता, ना इसमें आर पार जा सकता है। ये WHO GMP गाइडलाइन के अकॉर्डिंग हम ये प्लांट बना रहे हैं, GMP सर्टिफाइड है। ఓకే. ఇది మనం దీనికోసం చెప్పుకోవాలండి. ఇది ఏంటంటే కనుక ఆయింట్మెంట్ సెక్షన్ నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత ఇది మనకి వాల్లా కనిపిస్తుంది కదండి, పార్టీషన్ లాగా. బట్ మీరు ఇది చూడొచ్చు అనమాట ఎంత థిక్ లేయర్ ఉందో. జస్ట్ 1 లేయర్ కాదనమాట, ఇంత థిక్ లేయర్ అనేది ఉంటుంది. దీని డిఫరెన్స్ ఏంటండి, ఇప్పుడు ఇది ఇంత చెప్తున్నారు, దీని డిఫరెన్స్ ఏంటంటే కనుక ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అనమాట. సో దట్ దీని లోపలికి ఇది వేసిన తర్వాత పార్టీషన్ అనేది దీని లోపలికి ఎటువంటి బ్యాక్టీరియా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు మనకి. సో దట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ WHO అండ్ జిఎంపీ మీన్స్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అనమాట. సో దట్ అక్కడ నుంచి మనకి సర్టిఫైడ్ వచ్చింది. ఇది WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ నుంచి ఇది అప్రూవల్ అయిందనమాట ఇది. సో ఇలాంటి హై క్వాలిటీ పార్టీషన్స్ మాత్రమే మనం యూజ్ చేయడం జరిగిందండి. ఎటువంటి చీప్ రిలేటెడ్ అల్యూమినియం అవేవి కాదు. వీళ్ళు అన్ని నామ్స్ ప్రిపేర్ అయ్యి దాని ప్రకారం అంతే చేస్తున్నారనమాట ఈ పార్టీషన్స్ పెట్టి. యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఇది. और क्या है सर? ये हमारे ट्यूब फिलिंग की मशीन है, मैन्युफैक्चरिंग प्लांट आपको दिखाता हूँ। ये फिलिंग का मशीन है, ट्यूब वगैरह जो आती है जैसे टूथपेस्ट वगैरह का सब यहाँ पे फिलिंग होता है। ఓకే. हाँ, ఇది వచ్చేసి మనకి టూత్ పేస్ట్ కానీ ఆర్ఎల్స్ ఆర్థోకేర్ పెయిన్ జెల్స్ ఉన్నాయి కదండి, అలాంటివి జెల్ లాంటివి అవన్నీ కూడా టూత్ పేస్ట్ జెల్ లాంటివన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ అనేది ఫిల్లింగ్ అనేది అవ్వడం జరుగుతుందండి. సేమ్ పైన ఎట్లా ఫిల్లింగ్స్ అవుతాయి అట్లా ఈ విధంగా ఇక్కడ వీళ్ళు పెట్టి ఫిల్లింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. టూత్ పేస్ట్, జెల్, ఆర్థోకేర్ అట్లాంటివన్నీ కూడా. और नेक्स्ट क्या है सर? ये मैन्युफैक्चरिंग प्लांट है इसी का, अभी अंडर इंस्टॉलेशन में। ओके. इसमें मिक्सिंग वगैरह होगा, प्रॉपर ग्राइंडिंग वगैरह सब होके फाइनल पैकिंग ही होगा। ఇది వచ్చేసి మనకి ఇంకా అండర్ ఇన్స్టాలేషన్లో ఉందంటండి. ఇది వచ్చేసి ఏదైతే మనకి షాంపూస్ ఇవన్నీ చెప్పుకున్నాం కదండి, వాటిని ఫిల్లింగ్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక పెట్టట్లేదు, బట్ వీళ్ళు నెక్స్ట్ అంటే ఇన్స్టాలేషన్లో అండర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నుంచి మనకు అన్ని అవైలబుల్లో ఉంటాయండి. ఇది జస్ట్ శాంపుల్ అండి. ఇప్పటివరకు నేను మీకు ఏదైతే చూపిస్తున్నానో అంతా శాంపులే అనమాట. వీళ్ళు ఇలాంటిది చాలా పెద్దది ఇంకొకటి అయితే పెట్టడం జరుగుతుంది. ऐसे वाला मैन्युफैक्चरिंग यूनिट दोबारा न्यू शुरू हो रहे हैं ना सर? ज़्यादा बड़ा है ना सर? बहुत बड़ा है. वो तो काफी एरिया में फैला है, बहुत बड़ा एरिया है। ఇక్కడ कंस्ट्रक्शन में लगभग 1 से 1.5 साल टाइम लगेगा पूरा। ఓకే. ఇది అనేది మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి, వెదలక్స్ ఇండస్ట్రీస్ అనేది. సేమ్ ఇలాంటిదే మనకి, దీనికన్నా చాలా పెద్దదండి మనకి. వీళ్ళు 5 ఏకర్స్ అన్నా సార్? 11 ఏకర్స్ ఒక ల్యాండ్లో ఉంది వీళ్ళు చేయడం అనేది జరుగుతుందండి. ఇంతకన్నా చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇదే చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి ఇంకా చాలా ఉంది పైన అండి. నేను మీకు చూపించింది కొంతే అనమాట. ఇంకా దానికి సపరేట్ రూమ్స్లో చాలా ఎక్కువ ఉంది.